నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు భాగ్యనగర సిగలో మరో ఐటీ దిగ్గజ సంస్థ హైదరాబాద్ లో ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు యాపిల్ సన్నాహాలు నేడు కొలువు తీరనున్న జీహెచ్ఎంసీ పాలక మండలి మేయర్ గా బొంతు రామ్మోహన్ పేరు ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాసలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తెదేపా తెలంగాణ పార్టీ శాసనసభాపక్ష నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమైన వైకాపా ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల్లోపై చేర్చుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయం బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు 1000 కోట్లు ఆర్థిక శాఖకు చంద్రబాబు ఆదేశం మేనిఫెస్టోలో హామీల అమలుకు పెద్దపీట వేయాలని సూచన ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని గవర్నర్లకు ప్రధాని పిలుపు రాష్ట్రాల అభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా పనిచేయాలని ఉద్బోధ భాగ్యనగర సిగలో మరో ఐటీ దిగ్గజం చేరుతోంది ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ యాపిల్ హైదరాబాద్లో తన కేంద్రాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు కూడా ధృవీకరించాయి విశ్వనగరంగా దూసుకెళ్తున్న హైదరాబాద్లో ప్రఖ్యాత ఐటీ సంస్థ యాపిల్ కార్యాలయం ఏర్పాటు చేయబోతోంది అమెరికాలోని ప్రధాన కార్యాలయం వెలుపల సాంకేతికాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని సంకల్పించిన యాపిల్ సంస్థ ఐరోపాలోని చాలా ప్రాంతాలతో పాటు భారత్లోని ప్రధాన నగరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత చివరకు హైదరాబాద్ను ఎంచుకుంది ఈ మేరకు ఆ సంస్థ ఉన్నత స్థాయి వర్గాలు కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి వచ్చే జూన్ నుంచి తొలుత ఇన్నోవేషన్ కేంద్రాన్ని ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చిన యాపిల్ సంస్థ గచ్చిబౌలిలోని తిష్మాన్ స్పేయర్ ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో 2.5 లక్షల చదరపు అడుగుల స్థలంలో కేంద్రం నెలకొల్పనుంది గూగుల్ తరహాలోనే మ్యాప్స్ ను తయారు చేయాలని నిర్ణయించిన యాపిల్ సంస్థ ఈ సంవత్సరాంతానికి మ్యాప్స్ విభాగం కోసం పూర్తి స్థాయిలో పని మొదలుపెట్టనుంది యాపిల్ సంస్థ కార్యాలయం ఏర్పాటుతో సుమారు 4500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి హైదరాబాద్లో ఇప్పటికే గూగుల్ మైక్రోసాఫ్ట్ డెల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు కొలువుదీరాయి మరో 3 ఏళ్లలో దక్షిణాసియాలోనే అతిపెద్ద సొంత ప్రాంగణాన్ని నిర్మించడానికి గూగుల్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఇటీవల ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఈ నేపథ్యంలో యాపిల్ కూడా అమెరికా వెలుపల హైదరాబాద్ను తన కేంద్రంగా ఎంచుకోవడంపై తెలంగాణ ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి కొత్త విధానాలు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్న ప్రభుత్వానికి యాపిల్ సంస్థ నిర్ణయం మరింత స్థైర్యాన్ని కలిగించే విషయమని పేర్కొంటున్నాయి హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పాలక మండలి నేడు కొలువు తీరనుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెరాస మేయర్ పీఠాన్ని దక్కించుకోగా ఆ పార్టీ నాయకుడు బొంతు రామ్మోహన్ మేయర్గాను బాబా ఫసీయుద్దీన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యే అవకాశం ఉంది ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న తెరాస ఇవాళ మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనుంది ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్లో తెరాస కార్పొరేటర్ల సమావేశం జరగనుంది ఎన్నికల్లో అన్నీ తానే వ్యవహరించిన తెలంగాణ ఐటీ పురపాలక పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్ సహా మరికొందరు మంత్రులు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొని మేయర్ డిప్యూటీ మేయర్ పేర్లు ప్రకటించనున్నారు తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ తరపున పనిచేయడం సహా విధేయతతో నడుచుకున్న బొంతు రామ్మోహన్ ను మేయర్గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలిసింది డిప్యూటీ మేయర్గా బాబా ఫసీయుద్దీన్ ను ఎంపిక చేసినట్లు సమాచారం మరోవైపు జీహెచ్ఎంసీ పాలక మండలి నేడు పగ్గాలు చేపట్టనుంది 2014 డిసెంబర్ నుంచి ఖాళీగా ఉన్న మహానగర పాలక సంస్థ పాలక మండలి స్థానంలో కొత్త పాలక వర్గం కొలువు తీరనుంది స్థానిక సంస్థల్లో తొలిసారిగా అమలైన మహిళా రిజర్వేషన్తో సగానికి పైగా మహిళా సభ్యులతో జీహెచ్ఎంసీ పాలక మండలి కళకళలాడనుంది ఎన్నికల్లో అధికార తెరాస 99 స్థానాలు ఎంఐఎం 44 భాజపా 4 కాంగ్రెస్ 2 తెదేపా 1 స్థానం గెలుచుకోగా నూతనంగా ఎన్నికైన సభ్యులు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అనంతరం మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది మొత్తం 217 మంది సభ్యులుగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్లో 150 మంది కార్పొరేటర్లు కాగా 67 మంది ఎక్సఫిషియో సభ్యులున్నారు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం 109 మంది తప్పనిసరిగా హాజరు కావాలని ప్రిసైడింగ్ అధికారి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత బల్దియా పాలక మండలి ప్రత్యేకంగా సమావేశం కానుంది తెరాస తీర్థం పుచ్చుకున్న తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు వివేకానంద ప్రకాష్ గౌడ్లను
పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారికి రాసిన లేఖలో వివరించిన ఆయన తెలంగాణ తెదేపా శాసనసభాపక్ష నేతగా రేవంత్ రెడ్డిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకే ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్టు చంద్రబాబు లేఖలో తెలిపారు. ఇవాళ హైదరాబాద్ రానున్న చంద్రబాబు తెలంగాణలో కొత్త నాయకత్వం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించనున్నారు. అటు ఎర్రబెల్లి తెరాసలో చేరికపై ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమణ సహా రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కొందరు అవకాశవాదులు ప్యాకేజీలు పదవులకు ఆశపడి తెలుగుదేశం పార్టీని వీడారని ఆరోపించారు. కొద్దిమంది నాయకులు ఒత్తిడికి లొంగో అమ్ముడు పోయో లేకపోతే ఇతరత్ర వ్యక్తిగతమైన అవసరాల కోసం ఏదైనా పార్టీ ఫిరాయించుండొచ్చో ఎవరు ఏ పరిస్థితుల వల్ల ఎవరు పార్టీ ఫిరాయించారో నేను నిర్ధారించలేను. కానీ జరుగుతున్న సంఘటనలు పరిణామాలు మాత్రం తెలంగాణ సమాజానికి మంచిది కాదు. చంద్రశేఖరరావు గారు తను చేస్తున్న చర్యలకు ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా నుంచి తెలుగుదేశంలోకి వలసలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములమవుతామంటూ కొంతకాలంగా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం నేతలతో సంప్రదింపులు జరుపుతుండగా బడ్జెట్ సమావేశాల్లోపు వారందరినీ పార్టీలో చేర్చుకోనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీలోకి మళ్లీ వలసల ప్రవాహం మొదలుకానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు నచ్చడం సహా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ప్రతిపక్ష వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమంటున్నారు. చాలా కాలం నుంచి తెలుగుదేశం నేతలతో వారు సంప్రదింపులు జరుపుతుండగా ఈ వ్యవహారంపై విజయవాడలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పార్టీలో చేరతామంటున్న వైకాపా ఎమ్మెల్యేలపై సుదీర్ఘంగా చర్చించారు. వారి చేరిక వల్ల స్థానికంగా ఉన్న తెలుగుదేశం నేతలకు వచ్చే ఇబ్బందులపైన మంతనాలు సాగించారు. పార్టీ బలోపేతానికి వారి చేరిక ఏ విధంగా ఉపయోగపడుతుందన్న అంశాలపైన చర్చించారు. వైకాపా నుంచి తెలుగుదేశంలోకి చేరతామంటున్న ఎమ్మెల్యేలో ప్రకాశం జిల్లా నుంచి 3, కృష్ణా జిల్లాకు చెందిన 2 సహా రాయలసీమ నుంచి వచ్చేవారి వివరాలను పరిశీలించారు. విశాఖ జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణతో పాటు మరో ఎమ్మెల్యే సైకిల్ ఎక్కనున్నారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లోపే వీరిని పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చేరికకు ముందే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం నుంచి వలసలను ప్రోత్సహించకపోయినా ప్రతిపక్ష నేత జగన్తో వేగలేక సైకిల్ ఎక్కేందుకు వైకాపా ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వీరి రాకతో స్థానికంగా ఉండే తెలుగుదేశం నేతలకు ఇబ్బందులు వస్తాయేమోనన్న తర్జనభర్జనలకు తాజా సమావేశం ముగింపు పలికినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించలేకపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ కుల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పార్టీ పనితీరును సమీక్షించేందుకు అధినేత చంద్రబాబు విజయవాడలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్న లోకేష్ మీడియాతో కాసేపు ముచ్చటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడినప్పటికీ గత ఎన్నికల కంటే 1,00,000 ఓట్లు తెలుగుదేశానికి అధికంగా వచ్చిన విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉన్నందునే కేసీఆర్ వలసలను ప్రోత్సహిస్తున్నారన్న లోకేష్ 2019 ఎన్నికలకు పూర్తిగా యువరక్తంతో వెళ్లి తెలంగాణలో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. వచ్చే బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు 1,000 కోట్ల రూపాయల నిధి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖకు నిర్దేశించారు. 2016-17 బడ్జెట్ కూర్పుపై విజయవాడలోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటికీ బడ్జెట్లో చోటు కల్పించాలని సూచించినట్లు సమాచారం. వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం కల్పించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. 15% వృద్ధి రేటు సాధించడానికి దోహదపడే శాఖలపై దృష్టి సారించి తగు రీతిలో నిధులు కేటాయించాలని చంద్రబాబు తెలిపారు. సమ్మిళిత అభివృద్ధిపై దృష్టి పెట్టి వృద్ధి రేటును సాధ్యమైనంత మేర పెంచాలని సూచించారు. ఉన్న నిధులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఆర్థిక శాఖ ముందస్తు కసరత్తు పూర్తి చేసిన తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ నెల 15న మంత్రివర్గ సమావేశం నిర్వహించడం సహా తర్వాత వారం రోజుల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలిసింది. కలెక్టర్ల సదస్సు తేదీలు ఇవాళ ఖరారయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధాన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వరుసగా 2వ రోజు విచారణ కొనసాగనుంది. నూతన ఇసుక విధానంలోని నిబంధనలు, జీవోలను సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కాకర్ల సత్యనారాయణ దాఖలు చేసిన వ్యాజ్యం సహా మరో 2 పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్లో లారీ ఇసుక 9,000 ఉండగా
వ్యాపారులు మాత్రం 50,000కు విక్రయిస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ హైకోర్టుకు వివరించారు. లారీ ఇసుక 50,000 రూపాయలా అని ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం సామాన్యులు అంత మొత్తం వెచ్చించి ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించింది. అందుకే ప్రభుత్వం నూతన విధానం తెచ్చిందని ఏజీ వివరించారు. అయితే తవ్వి తీసిన ఇసుకకు ధరను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉండదని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదించారు. ఇసుక వేలం విజేత 45 రోజుల్లో తవ్వకాలకు అనుమతులు తెచ్చుకోని పక్షంలో డిపాజిట్ కింద జమ చేసిన సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకోవడం సరికాదన్న ధర్మాసనం కొంత సొమ్మైనా తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందని ఏపీ ఏజీకి సూచించింది. ఈ వ్యవహారంపై నేడు కూడా విచారణ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి గుత్తేదారి ఎంపిక పంచాయతీ ముఖ్యమంత్రి వద్దకు చేరింది. రాజధాని కమిటీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విజయవాడలో నిర్వహించే కీలక సమావేశంలో ఈ వ్యవహారం కొలిక్కి రావచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు టెండర్లు దాఖలు చేసిన ఎల్ఎన్టీ, షాపూర్జీ, పల్లోంజీ సంస్థల ప్రతినిధులతో బుధవారం అర్ధరాత్రి వరకు సిఆర్డీఏ అధికారులు జరిపిన చర్చలు కొలిక్కి రాలేదని తెలిసింది. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు చదరపు అడుగు 3,150 రూపాయలకు నిర్మాణం చేపడితే తమకు నష్టం వస్తుందని, నష్టాన్ని భరిస్తూ నిర్మాణం చేపట్టలేమని సంస్థల ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. మధ్య మార్గంగా ఓ ధరను వారు సిఫారసు చేసినట్లు తెలిసింది. ఇవాళ ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో ఈ వ్యవహారం కొలిక్కి రావచ్చని భావిస్తున్నారు. గుత్తేదారి ఎంపికలో తలెత్తిన ప్రతిష్టంభన కారణంగా రేపు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించాలనుకున్న శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో భూమి లేని నిరుపేదలకు పింఛన్లు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. నెలకు 2,500 రూపాయల పింఛన్ను 2015 ఏప్రిల్ నుంచి ఇవ్వాలని పేర్కొంది. లబ్ధిదారులను గుర్తించి పింఛను పంపిణీ చేసే అధికారాలను సిఆర్డీఏ కమిషనర్ సహా కింది స్థాయి అధికారులకు కట్టబెట్టింది. ఈ పింఛన్ను లబ్ధిదారులకు 10 ఏళ్ల పాటు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం మార్గదర్శకాల్లో వివరించింది. రాజధాని గ్రామాల్లోని ప్రజల ప్రయోజనార్థం ఈ నెల 21 నుంచి 3 మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలని సిఆర్డీఏ నిర్ణయించింది. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా 3 ఆదివారాల పాటు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోన్న అధికారులు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గ్రామాల వారీగా పరిశీలన చేయిస్తున్నారు. రాజధాని గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ప్రతివారం గుంటూరులో 29 గ్రామాల భూ సమీకరణ అధికారులతో సమీక్షిస్తున్న సిఆర్డీఏ అధికారులు ప్రజలకు ఉపాధి లభించేలా ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులను గుర్తించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలోనూ కూడా ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించి కనీసం 100 మందికి ఈ కూలి ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో గత వారం రోజులుగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు కండక్ట్ చేస్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మన జాబ్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా మోటివేట్ చేస్తున్నారు. ఇంకొక అదనంగా ఒక 2,000 నుంచి 3,000 వరకు మనం ఈ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా తునిలో గత నెల 31న కాపు ఐక్య గర్జన సభానంతరం హింసాత్మక ఘటనలకు పాల్పడిన నిందితుల ఆధారాలు సేకరిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. రత్నాచల్ ఎక్స్ప్రెస్ కాల్చివేత సహా వాహనాల దహనం, పోలీస్ స్టేషన్, పోలీసులపై దాడి అంశాల్లో అందుబాటులో ఉన్న అన్ని దృశ్యాలు సేకరించామని రాజమహేంద్రవరంలో వెల్లడించిన ఆయన అమాయకులపై కేసులు నమోదు చేయబోమని తెలిపారు. ఎంపీ మురళీమోహన్తో కలిసి రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన పూర్వ విద్యార్థులు నిర్మించిన నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ముద్రగడ పద్మనాభం గారు కూడా దీక్ష విరమించారు. ఆయన కూడా కోరింది ఏంటంటే అమాయకులు పెట్టవద్దని చెప్పడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. దాని మీద అమాయకులు ఒక్కడిని కూడా పెట్టమని చెప్పడం జరిగింది. మీ ప్రెస్ క్లిప్పింగ్స్ కానీ ఫోటోలు కానీ కొంతమంది అత్యుత్సాహంగా సెల్ఫీలు పంపించుకుని ఫోటోలు తీసి వాట్సాప్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఆధారాల మీద జిల్లా వ్యాప్తంగా అది కూడా పోలీసులు అందరూ చెప్పి ఐడెంటిఫై చేస్తుంది. ఎవరైతే అందులో ఉన్నారో ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళ మీదే కేసులు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మంత్రులు కడియం శ్రీహరి, రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం విప్రో కన్స్యూమర్ కేర్ సంస్థ సంతూర్ ఉపకార వేతనాలు ప్రకటించే కార్యక్రమంలో పాల్గొన్న కడియం తెలంగాణలో 15 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న 60 లక్షల మంది నిరక్షరాస్యులను 6 నెలల్లో అక్షరాస్యులుగా మార్చే బృహత్తర కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 179 రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రావెల వివరించారు. గతంలో బీమార్ స్టేట్స్ అని చెప్పుకునేది. ఇవాళ విద్యాపరంగా బీమార్ స్టేట్లు ఏవైనా ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. చెప్పడానికి దీంట్లో సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఆఫ్టర్ ఆల్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. ఇంకా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ కనుక చూసినట్లయితే జెండర్ గ్యాప్ కనిపిస్తుంది మనకు. Most modern technologies will be
adopted to as far as teaching is concerned. We want to equip our children with the latest technology, and we wanted to equip them through latest teaching methodology. We wanted to equip them with updated technologies so that they would survive when they come out of the institution in the general market, job market. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల దారి మళ్లింపును ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. సర్వశిక్ష అభియాన్కి కేటాయించిన 178 కోట్ల రూపాయలలో అత్యధిక మొత్తం జీతభత్యాలకు వినియోగించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నోడల్ ఏజెన్సీ సమావేశం నిర్వహించిన రావెల గ్రామీణ నీటి సరఫరా శాఖ తాగునీటి అభివృద్ధి సంస్థకు కేటాయించిన నిధుల్లో చాలా వరకు ఖర్చు చేయలేదని మంత్రి మండిపడ్డారు. పరిశ్రమల శాఖలో కనీసం లబ్ధిదారుల ఎంపిక కూడా చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ప్రణాళిక చట్టం అమల్లోకి వచ్చి 4 ఏళ్లు పూర్తయిందని మిగిలిన 6 ఏళ్లలో ఎస్సీ ఎస్టీల జీవితాలలో ఎంతమేర మెరుగుదల సాధించామనేది స్పష్టంగా కనపడేలా పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖలోనూ లబ్ధిదారుల సమాచారాన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వైద్యశాస్త్ర గతిని మార్చగల మూలకణ పరిశోధన ఫలితాలు ప్రపంచ దేశాలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు చెప్పారు. గుంటూరులో ప్రైవేటు కాస్మెటిక్ సర్జరీ కేంద్రం ప్రారంభించిన కోడెల స్టెమ్ సెల్ పరిజ్ఞానంతో పాటు అధునాతన చికిత్సా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని వెల్లడించారు. అది ముఖ్యంగా కాన్పప్పుడు ఆ బొడ్డు నుంచి తీసేటువంటి రక్తంలో ఉండేటువంటి మూలకణాలు వైద్య శాస్త్రాన్ని సమూలంగా మార్పు చేయడానికి ఉపయోగపడతాయి. అది క్యాన్సరే కావచ్చు, లేకపోతే జెనెటిక్ డిజార్డర్సే కావచ్చు, లేదా దానికి వ్యాధులే కావచ్చు, లేకపోతే ఎముకల మూలక వ్యాధులే కావచ్చు, ఎన్నిటికైనా ఉపయోగపడుతుంది. ఆ స్టెమ్ సెల్ ఇంకా విస్తృతంగా ప్రభుత్వాలు కూడా దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు గారు కూడా దీనిపైన చాలా వాగ్దానాలు చేస్తున్నారు. అవన్నీ అమలు జరిగిన రోజున చాలా వ్యాధులకు పరిష్కారం దొరుకుతుంది. వరంగల్ జిల్లా మేడారం జాతరలో మండమెలిగే పండుగ నిర్వహణతో తొలి పూజలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు ప్రకృతి సిద్ధంగా జరిగే ఈ పూజలకు సిద్ధబోయిన చంద, కొక్కెర, కాక వంశీయులు బుధవారం ఘనంగా అంకురార్పణ చేశారు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరకు మరో వారం మాత్రమే వ్యవధి ఉండగా మండమెలిగే పండుగను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది మొక్కులు తీర్చుకున్నారు. మేడారం జాతరకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు 16 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ నెల 17, 20 తేదీల్లో మధ్యాహ్నం 12:30 సికింద్రాబాద్ నుంచి వరంగల్కు, అదే రోజు సాయంత్రం 5:45 వరంగల్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు బయలుదేరతాయి. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ఉదయం 5:30 గంటలకు సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి ఖమ్మంకు, అదే రోజుల్లో సాయంత్రం 5 గంటలకు ఖమ్మం నుంచి సిర్పూర్, కాగజ్ నగర్కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ నెల 17 రాత్రి 7 గంటలకు కాజీపేట నుంచి సిర్పూర్, కాగజ్ నగర్కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న తిరుమల శ్రీవారి వైభవోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు వేడుకలు జరగనుండగా 5వ రోజైన బుధవారం వేలాది భక్తులు స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, సినీ హీరో నాగార్జున శ్రీవారిని దర్శించుకోగా రాత్రి నిర్వహించిన శ్రీవారి ఏకాంత సేవలో ఈనాడు ఎండీ కిరణ్ దంపతులు పాల్గొన్నారు. కిరణ్తో పాటు ఆయన సతీమణి, మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్, ఇతర కుటుంబ సభ్యులు స్వామివారికి నిర్వహించిన ఏకాంత సేవను వీక్షించారు. భాజపా తెలంగాణ శాసనసభాపక్ష నేత కె లక్ష్మణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం శ్రీనివాస కళ్యాణం నిర్వహించనుండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సహా తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు హర్షవర్ధన్ తెలిపారు.
గత 4 రోజుల నుంచి జరుగుతున్న ప్రోగ్రామ్కి మంచి స్పందన వచ్చింది. మీడియా ద్వారా కూడా చక్కగా అందరూ బాగా చూపించి దానివల్ల కూడా మాకు చాలామంది భక్తులు తెలుసుకొని ఇక్కడ రోజుకి 35 నుంచి 45 వేల మంది దాకా రోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. 11వ తేదీ శ్రీనివాస్ కళ్యాణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారు, మళ్ళీ యూనియన్ మినిస్టర్స్ 2-3 వస్తారు, క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అందరూ వస్తా అన్నారు. తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా పాల్గొంటారు. ప్రభుత్వ కార్యకలాపాల్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా గవర్నర్లు ఉత్ప్రేరకంలా పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఢిల్లీలో రాష్ట్రపతి ఆధ్వర్యంలో జరిగిన గవర్నర్ల ముగింపు సమావేశంలో పాల్గొన్న మోదీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు మరింత చురుగ్గా అమలయ్యేలా గవర్నర్లు చోదక శక్తిగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రాల మధ్య పోటీని పెంచేలా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం పెంపొందించేలా గవర్నర్ పాత్ర ఉండాలన్న ప్రధానమంత్రి సహకార సమాఖ్యను పోటీతత్వ సమాఖ్యగా మార్చేందుకు క్రియాశీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. తమకున్న అపార అనుభవంతో పదవీకాలం పూర్తయ్యేలోపు ఆ పదవికి వన్నె తేవడం సహా తమదైన ముద్ర వేయాలని కోరారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వైఖరిపై విమర్శలు చెలరేగుతున్న వేళ గవర్నర్లంతా రాజ్యాంగానికి లోబడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. గవర్నర్లు కేవలం నిజాయితీగా ఉండడమే కాకుండా వ్యవహార శైలిలో కూడా ఆ నిజాయితీ, నిష్పక్షపాతం కనిపించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న గవర్నర్లు ప్రజా కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా రాజ్భవన్లో నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజల కోసం కేంద్రం చేస్తున్నదేమీ లేదని కేరళ పర్యటనలో విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రధాని, ఆర్థిక మంత్రి చేస్తున్న ప్రకటనల్లో పొంతన లేదన్న రాహుల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేరళలోని కాంగ్రెస్ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. అన్ని విభేదాలు వీడి విజయం కోసం కృషి చేస్తే అధికారం నిలబెట్టుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. Narega is a useless program. And he said that, the only reason I am not shutting down Narega is because I want the country to know the mistakes of the Congress party. And then when they analyzed Narega, and this was told to me by none other than the finance minister of the country himself, that the biggest reason that there was growth in rural India was because of Narega. So on one hand you have the Prime Minister saying it's a useless program. And on the other hand, you have everybody, the finance minister, all the bureaucrats saying Narega is a good program. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న కేంద్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల లక్ష్యాన్ని అందుకోనున్నట్టు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం 14.49 లక్షల కోట్ల రూపాయల పన్ను వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కేంద్రం జనవరి నెలాఖరు నాటికే 73.5% వసూళ్లు సాధించినట్టు కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆదియా ట్విట్టర్లో వెల్లడించారు. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో పన్ను వసూళ్ల లక్ష్యాలను అందుకోలేకపోయినట్టు తెలిపిన ఆయన ఈసారి మార్చి 31 నాటికి నిర్దేశించుకున్న వసూళ్ల లక్ష్యాన్ని అందుకుంటామన్నారు. ప్రత్యక్ష పన్నులైన ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను వసూళ్ల లక్ష్యం 7.97 లక్షల కోట్ల రూపాయల వసూళ్లలో కాస్త వెనకబడినప్పటికీ పరోక్ష పన్ను వసూళ్లు దాదాపు 40,000 కోట్ల రూపాయలు అధికంగా వచ్చే అవకాశం ఉందని ఆదియా వివరించారు. పరోక్ష పన్నులైన కస్టమ్స్, ఎక్సైజ్, సేవా పన్నుల వసూళ్ల లక్ష్యం 6.47 లక్షల కోట్లు నిర్దేశించుకోగా ఈసారి 7 లక్షల కోట్ల రూపాయలు దాటొచ్చని రెవెన్యూ కార్యదర్శి ట్విట్టర్లో తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల లక్ష్యం 13.64 లక్షల కోట్లుగా నిర్దేశించుకుంటే 12.51 లక్షల కోట్లు మాత్రమే వసూలైనట్టు ఆయన వివరించారు. ప్రపంచంలోని అత్యంత అందమైన ఉద్యానవనాల్లో ఒకటిగా పేరుగాంచిన మొఘల్ గార్డెన్స్ నేటి నుంచి మరోసారి సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో కొలువుతీరిన ఈ సువిశాల ఉద్యానవన అందాలను తిలకించేందుకు పరిమిత సమయాల్లో మాత్రమే ప్రజలను అనుమతిస్తారు. ప్రకృతి రమణీయతకు అద్దం పడుతూ 13 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ గార్డెన్ మనసు దోచే పూలు, అడుగడుగునా నీటి ఫౌంటైన్లు, మొఘల్, బ్రిటిష్ శైలి కలగలిసిన నిర్మాణాలతో వీక్షకులను ఆకట్టుకుంటుంది. జీవ వైవిధ్య, ఔషధ, ఆధ్యాత్మిక, బోన్సాయ్ పార్కులకు నెలవైన ఈ ఉద్యానవనాన్ని వీక్షించేందుకు వచ్చే నెల 19 వరకు ప్రజలకు అనుమతిస్తారు. ముఖ్యాంశాలు మరోసారి. భాగ్యనగర సిగలో మరో ఐటీ దిగ్గజ సంస్థ. హైదరాబాద్లో ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు యాపిల్ సన్నాహాలు. నేడు కొలువు తీరనున్న జీహెచ్ఎంసీ పాలక మండలి. మేయర్గా బొందు రామ్మోహన్ పేరు ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్. తెరాసలో చేరిన 3 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన తెదేపా. తెలంగాణ పార్టీ శాసనసభాపక్ష నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గూటికి చేరేందుకు సిద్ధమైన వైకాపా ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల్లోపే చేర్చుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయం. బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు 1000 కోట్లు, ఆర్థిక శాఖకు చంద్రబాబు ఆదేశం. మేనిఫెస్టోలో హామీల అమలుకు పెద్దపీట వేయాలని సూచన. ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని గవర్నర్లకు ప్రధాని పిలుపు. రాష్ట్రాల అభివృద్ధికి ఉత్ప్రేరకాలుగా పనిచేయాలని ఉద్బోధ.